కీర్తనలు 89:48 చదువుదాం. అక్కడ ఈ ప్రపంచ ప్రజల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, దేవుడు ఏమని మాట్లాడిస్తున్నాడో వ్రాయిస్తున్నాడో. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు? ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనం ఒకసారి మన పూర్వీకులు మనం గమనించినట్లయితే మనకి బాగా తెలిసిన రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజీవ్ గాంధీ. ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఆ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సినిమా యాక్టర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మన పూర్వీకులు అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. వారికి మరణం వచ్చింది. బైబిల్ అంటుంది, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు? అలెగ్జాండర్ సహితం కూడా తను మరణం దగ్గర మెడ వంచేశాడు. చివరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారండి? ఆయన మన నిమిత్తం మరణం పొందవలసి వచ్చింది. ఆయన దేవుడయ్యిండు కూడా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, మనము పోకముందు ఆయన రాకముందు, మన శరీరంలో ఉన్న ప్రాణము, ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టక ముందు ఓ పని చేయాలంట, తనను తాను తప్పించుకోవాలి. ఏం చేయాలంటండి? దేని నుంచి? పాతాళము నుండి. దేని నుంచి అండి? పాతాళము నుండి. పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొని వాడెవడు? ప్రశ్న ఉంది అక్కడ మన ముందు. ఎవరైతే రక్షణ పొంది, బాప్తిసం పొంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్షమాపణ పొంది, పాప క్షమాపణ పొంది, ప్రియమైన వర్లరా, ఆ క్రీస్తు అనుగ్రహించే రక్షణ పొంది, దేవుని బిడ్డ అనే అధికారం పొంది ఈ లోకంలో ఆయన కొరకు జీవిస్తారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటారు. ఏమిటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకున్న వాళ్ళు ఎవరంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది మందిరములో ఎదుగుచు ఆయన శరీరం తింటూ ఆయన రక్తం త్రాగువారు, ఆయనందు విశ్వాసం ఉంచేవారు ఆ పని చేస్తారు. ఏ పని అంటే తప్పించుకుంటారు. ఏం చేస్తారండి? తప్పించుకుంటారు. వారి ఆత్మను రక్షించుకుంటారు. యుగ యుగాలు అగ్నిలో కాలకుండా వారి ఆత్మను రక్షించుకుంటారు. మనందరికీ తెలుసు వాయిదా పద్ధతి. ఏ పద్ధతి అండి? వాయిదా పద్ధతి. ఎప్పుడు రక్షణ పొందుతావు, ఎప్పుడు బాప్తిసం పొందుతావు అంటే వచ్చే వారం, వచ్చే నెల. ఎప్పుడండి? వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం. వచ్చే సంవత్సరం 3 సమయాలు ఉన్నాయి. తర్వాత వారం, తర్వాత నెల, తర్వాత సంవత్సరం. కానీ బైబిల్ సెలవిస్తుంది, రేపేమి జరుగునో
ఎవనికి తెలియను? రేపేమి జరుగునో ఎవరికి తెలియను అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకోసమే నేడు అను సమయం ఉండగానే మనము నిన్నటి వారమే అని తెలుసుకుని రేపేం జరుగుద్దో తెలియదు కనుక అందునిమిత్తం గ్రహించి ఇప్పుడే సమయం ఉండగానే, సేవకులు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడి ఉండగానే, నీవు బాప్తిసం పొందడానికి నీళ్లు సమృద్ధిగా ఉండగానే, నీకు అంగీకరించే మనసు ఉండగానే, సిద్ధపడే మనసు ఉండగానే ఇప్పుడే నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బాప్తిసం పొందాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయమని వాక్యము తెలియచేస్తూ ఉంది. తన్ను తాను పాతాళం వశం యొక్క కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడు అనే దానికి వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం తర్వాత అని అనేవాళ్ళు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేరు. కానీ